వేసే నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ దిన ఆరాధనలో ముందుకు సాగుతాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా, లోకము యావత్తు అంధకారములో ఉన్న నీ జీవపు వెలుగును మా మీద ఉంచి మమ్మల్ని జీవించపు చేసి ఈ దినము ప్రభా ప్రత్యేకించి మీ పాస్తరంలో ఆరాధించే కృపణించిన ఆరాధనకి యోగ్యుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు అనేక మంది నిద్ర మత్తు కలిగి ఇక దూరంగా ఉన్న మా పట్ల మీకున్న ఆకాంక్ష మమ్మల్ని ఇక్కడికి నడిపించేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ శోధన తప్పించబడినట్లు ఈ దినమ ప్రభావ మీ పాదశాలకు నడిపించిన ఈ దేవా మీకే స్తోత్రాలు. మీ మాటల కొరకు నిరీక్షించి ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను బలపరచండి, మీ కృపలో దాచండి. ఏ బిడ్డకి ఏ మాటలు అవసరమో ఆ మాటల ద్వారా ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాన వివేకములు కలిగి ఈ లోకయాత్ర జీవితాన్ని ముగించే వరకు మీ సన్నిధిని అనుభవిస్తూ క్షమ కలుగును సహాయం చేయమని నిలబడిచిన నేను వచ్చేవాడిని ప్రభా, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడుకొని మీ నామానికి మీరు మహిమ ఘనత ప్రభావములు కొట్టుకోమని యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రేమిన వలన ఈరోజు దేవుని మాటలు కొల జాగ్రత్తగా వినాలని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే యేసు ప్రభువుల వారికి ఉన్న ఒక ప్రత్యేకమైన ఆశ ఆలోచన ఏంటి అంటే ఈ లోకంలో ఎందుకు ఆయన వచ్చాడు, ఎందుకు ఆయన శిలువ మ్రాలు ఎక్కాడు, ఎందుకు ఆయన మరణించి పునరుత్థానుడై లేచాడు, దాన్ని తెలియపరచడానికి ఈ లోకంలోకి వచ్చి ముందుగా తన ప్రేమను పంచాడు. ఆ ప్రేమను కాదని, ఇలాంటి ప్రేమ మాకు అవసరం లేదని ఆయన సిలువకు అప్పగించారు. మరి ఈరోజు ఆ సిలువను గురించిన వార్త క్రైస్తవులంతా పిచ్చి వాళ్ళుగాను పనికిమాలి వాళ్ళుగాను చిత్రీకరణ జరుగుతూ ఉంది. దీనికి అంతటి కారణం ఏంటి అంటే మన యొక్క విధి విధానము సరైన అవగాహనలోకి మనం నడవకపోవటం వల్ల మనం చూసిన వాళ్ళు అనేక రకాలుగా దేవుని నామాన్ని దూషిస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే అపోస్తలుడైన పౌలు ప్రత్యేకించి ఒక మాట రాస్తూ, నేను నా యొక్క జీవిత కాలంలో ఒక ఆధిపత్యం కలిగి నాకన్నా గొప్పవాడిగా ఈ లోకంలో ఉండకూడదు అన్న తీర్మానంతో బ్రతికి ఒక రాజరికాన్ని వెలుగుపెట్టాను. దీని ద్వారా ప్రయోజనం లేదు, నేను పనికి మారిపోతున్నాను, అహంకారులు అతిశయపరులు పరలోక రాజ్యానికి అర్హులు కాదు అనుకున్న దేవుడు నన్ను దర్శించి తన సొత్తుగా మార్చుకొని నీతి నియమాలు కలిగి జీవించినట్లు ఆ నీతికి వారసునిగా నన్ను మార్చింది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ కాదని ఆ ప్రేమని సిలువ వేసి చంపేశారు. కాబట్టి ఇప్పుడు నాకున్న భారం ఏంటి అంటే సిలువను గురించిన వార్త నిరర్థకము కాకూడదన్నదే నా ఉద్దేశము. అందుకని సిలువను గురించి వార్తను ప్రకటిస్తూ ఈ సిలువ దేనికి సాదృశ్యము అని ప్రకటించడానికి నేను ముందుకు సాగుతూ ఉన్నాను. నాకుండబడ్డ భారము ఆలోచన బాధ ఏంటి అంటే అక్కడ రాస్తాడు, చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 18వ వాక్యంలో
కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము సిలువను గూర్చిన వార్త. ఇక్కడ చాలా జాగ్రత్తగా వింటే ఇంకొంచెం పైనుంచి చదివితే ఆయన అంటాడు, బాప్తిస్మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా. చూడండి ఎంత గొప్పగా అడుగుతాడు తెలుసా. నేను బాప్తిస్మం ఇచ్చి మత మార్పిడి చేయడానికి రాలేదు, కానీ ఈరోజు సిలువను గురించిన వార్త ప్రేమిని వల్లరా మన రాజకీయ నాయకులు కూడా ఇటీవల కాలంలో మత మార్పిడిలో బలవంతంగా జరుగుతూ ఉన్నాయి అని ఒక వ్యతిరేకమైన వాక్యవాదాన్ని మాట్లాడడం జరిగింది. దీనికి క్లారిటీగా ఇప్పుడే కాదు, మన పితల కాలం నుంచి కూడా మహామహులు, గొప్ప బోధకులు క్రీస్తు కొరకు ప్రాణత్యాగం చేయడానికి కూడా ఇష్టపడిన వారు. ఎందుకు దేవుడి కొరకు మనం త్యాగం చేయడం ఏంటి అని మనం అనుకోవచ్చు. ఆయన మన కొరకు తన విలువైన జీవితాన్ని పణంగా పెట్టి మనం బ్రతికించుకున్నాడు. కాబట్టి మనకు బ్రతుకునిచ్చిన ఆయనకి రుణస్థులు గనక ఏమి ఇచ్చినా కూడా రుణం తీరదనుకున్న అట్టి వారు దేవుడి కొరకు త్యాగం చేయడానికి కూడా ఇష్టపడ్డారు. ఆ యొక్క సిలువ వ్యర్థము కాకూడదు. ఆ సిలువ ఎందుకు, సిలువ మీద ఏం జరిగింది, ఇలాగ జరగడానికి గల కారణం ఏంటి అని ప్రచురించడానికి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనక ఆయన అంటాడు, చూడమ్మా, బాప్తిస్మిచ్చుటకు నేను బలవంతంగా మత మార్పిడి చేయడానికి నన్ను దేవుడు ప్రోత్సహించలేదు, నన్ను ఆయన హెచ్చరిక చేయలేదు, కానీ నాకు ఉండబడ్డ భారము క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. చూడండి ప్రేమైన వాళ్ళరా, ఈరోజు ఈ క్రైస్తత్వం అనేది ఇప్పుడు ఉండబడ్డ సేవకులు కూడా అలాగే తయారైపోయారు. వాళ్ళ దేవుళ్ళ గురించి వాళ్ళ అభిమతం వాళ్ళది, వాళ్ళ దేవుళ్ళ గురించి ఉక్రీకరించి మాట్లాడి వీళ్ళు మాట్లాడిన మాటను బట్టి మనం ఆరాధించుకున్న సర్వసృష్టికర్తన నిజరక్షకుడైన దేవుడు లోకంలో దృశ్యింపబడుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే మన వాళ్ళలో కూడా వక్రీకరించి మాట్లాడి వారిని వ్యతిరేకపరిచి దేవుడు నిజరక్షకుడిని చెప్పి నీ దేవుడి గురించి ప్రకటించాల్సింది పోయి వాళ్ళని కదిలించి వాళ్ళకు కోపము రేపి ఈరోజు యేసు ప్రభు దేని గురించి ప్రకటించమన్నారు అంటే ప్రేమతత్వాన్ని బోధించమన్నారు. క్రీస్తు ప్రేమ ఎటుతో బోధించమంటే ఈరోజు వారి మీద వ్యతిరేకమైన భావన కలుగు చేసి మీ దేవుడిలాగా మీ దేవుడిలాగా అని మాట్లాడేసి వారికి కోపం పుట్టించి మన దేవుని దూషణ పాలు చేస్తూ ఉన్నారు. మనకే కాదైన దేవుడు, క్రైస్తవులకే కాదు దేవుడు, సర్వలోకానికి దేవుడై ఉన్నాడు, సర్వ మానవాళికి దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో చూస్తే సృష్టి యావత్తు కూడా ఆయనకి తల వంచి నమస్కారం చేస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేనేదో మత మార్పిడి చేసి బలవంతంగా బాప్తిసాలు ఇచ్చి మార్పిడి చేయడానికి రాలేదు, కానీ నా దేవుడు సిలువ ఎందుకు ఎక్కాడు, సిలువ మీద ఏం జరిగింది, అసలు ఈ సిలువ గురించిన ధ్యానము ధ్యాస ఈ వార్త ఏంటో తెలియపరచడానికి ఈ లోకంలోకి వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. ప్రేమిని వల్లరా ఇటీవల కాలంలో కొంతమంది పాపం మంచి జ్ఞానులు 3 మేకులు పీక్కోలేనివాడు
మనల్ని రక్షిస్తాడు అని వక్రీకరించి మాట్లాడారు. దానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ శిలువ మీద ఏం జరిగింది అంటే 3 మేకులు పీక్కోలేనోడు పునరుద్ధానుడు కాలేడు కదా. ఈ 3 మేకులకి 3 చెక్కలకి ప్రేమైన వాళ్ళరా 3 అనగా పరిపూర్ణత. ఈ పరిపూర్ణత ఏంటి అంటే ఆయన పరిపూర్ణమైన వాడు కాబట్టి తన పరిపూర్ణత శిలువ ధ్యానంలో చూపించాడు. అంత శ్రమలో కూడా చాలా మంది అడిగారు, ఆయన శిలువ నుంచి తప్పించుకొని దిగొస్తే రక్షించుకుంటే మేము కూడా నమ్ముకుంటాం కదంటే, ఆయన పునరుత్థానపు జీవితము లేకపోతే నీకు బ్రతుకు లేదు గనక ఆయన నీ పాపాన్ని కడిగి శుద్ధి చేసి తన రాజ్యమైన పరలోకము పరిశుద్ధమైన రాజ్యములో చేర్చుకోవాలి అంటే నీ పాపము కడగబడాలి. నీ పాపము కడగబడాలంటే ఏదో వాటర్తోనో ఇంకొక దానితో పోదు గనక ఒక పరిశుద్ధుని రక్తము కావాలి గనక ఆ రక్తమే నీ పాపాన్ని కడుగుతుందని తెలుసుకున్న దేవాది దేవుడు తన విలువైన రక్తాన్ని కార్చాడు. మరి శిలువ ఎక్కకపోతే ఏమి అంటే, శిలువ ఎక్కకపోతే నీకు సరైన జీవితము రాదు. నువ్వు చేసిన పాప పంకిరమైన జీవితం అంటూ ఒకటి ఉంది. నీ చేతులతో చేసిన పనికి మారిన దౌర్భాగ్యమైన పాపాన్ని బట్టి ఆయన శిలువకి మేకులు వేశారు. నడవకూడని త్రోవలో నువ్వు నడిచి వెళ్ళకూడని మార్గంలో వెళ్ళి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసినందుకు ఆయన పాదాలకి మేకులు నాటబడ్డాయి. ప్రేమను వలన ఇదేదో ఆయన్ని శత్రు సమూహము దాడి చేసి పట్టుకుంది కాదు, కానీ అక్కడ ఆ గెత్సేమనే తోటలో శత్రువులంతా వచ్చి యేసుప్రభుని వెతుకుతూ ఉంటే యేసుప్రభుకి వెదురుగా వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు, ఎవరు కావాలి మీకు అన్నప్పుడు మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాము అన్నారు. ఆయన నవ్వి ఆ నజరేయుడైన యేసు నేనే. దేవుని స్తోత్రం. ఎవరికైనా మరణం ఉంది అని చెప్పినప్పుడు మరణాన్ని తప్పించుకోవడానికి ఏదో ప్రయోగాలు జరుగుతాయి, ప్రయత్నాలు జరుగుతాయి. కానీ నేను ఈ క్షణంలో మరణము పొందబోతున్నాను తెలిసి కూడా మరణానికి తను తాను అప్పగించుకున్నట్టు కారణం ఏంటి తెలుసా? ఆయన పాపయ్యో ఇంకొకటి ఆయన మరణానికి అప్పగించుకోలేదు, కానీ మనందరి పాపాన్ని తన వీపున మోపుకొని మనందరి పాపాన్ని భరించి మన మరణాన్ని ఆయన పొంది ఆయన పునరుత్థానుడు లేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువ ఎందుకు ఎక్కాడంటే నీ బ్రతుకు మారి నూతనపరచబడ్డానికి, నీ భారభరితమైన బ్రతుకుని కల్వరిలో నాటి దాన్ని అంతము చేయడానికి ఆయన నీ ప్రతి భారాన్ని భరించి ఆయన అంటాడు, మీకు నేను సులువు చేస్తా. ప్రయాసపడి లోక భారాన్ని మోసుకుంటూ వెలుగుతున్నాం, నీకు భారాన్ని తొలగించి నీకు నెమ్మది కలిగి చేస్తాను. ఎప్పుడు నెమ్మది అంటే నీ పాపము తొలగించబడ్డప్పుడు. దేవుని స్తోత్రం. పాపము తొలగించబడాలంటే ఒక పరిశుద్ధుని రక్తము కావాలి. ఈ లోకములో దేవుళ్ళు దేవతలు అనబడేవారు అనేక మంది ఉన్నారు, కానీ అనేక మంది కూడా అనేక రక్తాలు బలి కోరుకుంటున్నారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఏ బలి కోరలేదు, ఏ రక్తాన్ని కోరలేదు, కానీ నా రక్తాన్ని మీకు ఇచ్చి నేను రక్షించుకోవడానికి సమర్థుడని చెప్పాడు. దేవుని స్తోత్రం. ప్రేమ రకాల షందర ప్రియమైన వాళ్ళరా, ఈరోజు యేసు ప్రభు యొక్క శిలువ వెర్రితనంగానూ ఎక్కిరింతలు పాలు చేస్తూ అనేక మంది సహోదరులు కూడా 3 మేకులు నీక్కులేని వాడు దేవుడా అలాగా ఇలాగని వక్రీకరించి ఎగస్ట్రా మాటలు మాట్లాడాడు. దీని జ్ఞానము తెలియక జ్ఞానహీనులైపోయి నిజ రక్షకుడైన దేవుని గురించి వక్రీకరించి మాట్లాడారు. ప్రేమైన వాళ్ళరా, ఒక రోజుకి ఆయన గురించి హేళన చేసిన మాట్లాడిన ప్రతి శరీరం కూడా ఆయన సన్నిధిలో మోకరిల్లక తప్పదు. దేవుని స్తోత్రం. కానీ ప్రేమైన వాళ్ళరా, నా దేవుడు ప్రేమ స్వరూపుడు.
ఈ లోకములోకి ప్రేమించడానికే వచ్చాడు, కానీ నిన్ను నన్ను ద్వేషించడానికి రాలేదు. అలాగ ద్వేషించి ఉంటే నీకు రక్షణ లేదు, నువ్వు మనిషిగా ఉండేవాడివి కూడా కాదు, ఎప్పుడు నువ్వు అంతమైపోయేవాడివి. కానీ నిన్ను బ్రతికించుకోవడానికి ఆయన నీ మరణను తన మీద వేసుకున్నాడు. ప్రేమిని వాళ్ళారా, ఈరోజు ఎన్నో రకాలైన మాటలు క్రైస్తవుల మీద విసురుతూ ఉన్నారంటే కారణం ఏంటి తెలుసా? సరైన మార్గంలో క్రైస్తత్వం నడవకపోవటం వల్ల. ఈరోజు నిజమైన క్రైస్తత్వం ఎక్కడైనా కనబడుతుందా అంటే అంతా వేషధారుల వల్లే వేషాలు వేసుకుని బ్రతుకుతున్న ఆ బ్రతుకు నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడన్న ఇంగిత జ్ఞానం ఈరోజు క్రైస్తవులకు లేకపోవటం వల్లే నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ ద్వారా నా ద్వారా దూషింపబడుచున్నాడు. ప్రేమిని వల్లారా, ఈరోజు అదే క్రైస్తవుడు నిజమైన మార్గమును వెడుతూ ఉంటే ఆ మార్గాన్ని చూసిన లోకులు నిన్ను వెంబడించడానికి ఇష్టపడేవాళ్ళు. కాబట్టి అలాంటి నడవడిక నువ్వు నేను లేవు కనుక నీవు ఆరాధిస్తున్న దేవుడే నీ ద్వారా దృశ్యింపబడుతున్నాడు. ప్రేమను వల్లరా, జ్ఞాన వివేకము కలిగిన వాడిగా ఈ లోకములో క్రైస్తవుడు బ్రతకన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ మా దేవుడి కన్నా గొప్పవాడా మీ దేవుడని ఇటీవల ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, వివరణ కలిగి. మరి మీరు కులదైవంగా ఎంచుకొని ఆరాధిస్తున్న వెంకటేశ్వర స్వామి కూడా యేసు ప్రభు యొక్క భక్తుడే. ఈరోజు మీకందరికీ క్లారిటీ ఇవ్వడానికి ఈ వాక్యాన్ని చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి మా కులదైవము అలాగా ఇలాగాని మాట్లాడుతున్న మీ జీవితాలు వెలుగులో ఉండాలని కోరుకున్న దేవుని దాసుని నేను ఈరోజు ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ప్రేమల వల్లరా, మీరు కులదైవము అలాగా ఎలాగని మాట్లాడుతున్న ఆయన కూడా యేసు ప్రభు యొక్క శిష్యుడే, భక్తుడే. ఎలాగా ఆయనకి తేడా ఏంటి, పోలికలేంటి, పొంతనేంటి అని మాట్లాడుకుంటున్నారేమో. నేను మనుషుల మధ్య సంచరిస్తున్నప్పుడు మనుషుల యొక్క మనుచాలను చూసి నాకే బాధ కలిగి ఇలాంటి మనుషుల మధ్య నేను బ్రతికి ఉంటే వాళ్ళంటి గుణగణాలు నేను కలిగి ఉంటే వీటి వల్లే నేను కూడా అంతమవ్వాలి. నేను అంతము కాకూడదు, అంధకారములో ఉండకూడదు. కాబట్టి జీవపు వెలుగు కలిగి ఉన్న ఆయన సాక్షిగా ఉండాలని కోరుకున్న నేను ఒక ఏకాంత ప్రాంతాన్ని చూసుకొని ఏకాంతంగా ఒక పర్వతం మీదకి వెళ్ళిపోయి నేను జపం చేసుకుంటూ ఉంటే నన్ను చూసిన అనేక మంది నన్ను దేవుడు అన్నారు. అరే, నేను దేవుడిని కాదురా, నేను ఒక భక్తుడిని. నాకు కూడా ఒక పరలోకము కావాలి, ఒక వైకుంఠము కావాలి, దాని కొరకు నేను వెతుకుతున్నాను రా, నన్ను కదిలించబాకండి అంటే ఆయన నా నోరు మూసి ఈరోజు నన్ను దేవుని చేశారు. ప్రేమిన వల్లరా, ఒకరోజు యేసు ప్రభుల వారు వెంకటేశ్వర స్వామిని అడిగారట, ఏమయ్యా అక్కడెక్కడో అంత ఎత్తులో కూర్చున్నావు, నువ్వు అంత ఎత్తులో కూర్చొని నా బిడ్డలందరిని అక్కడికి నడిపించి, పసిబిడ్డలయ్యా అమాయకులు, వాళ్ళెందుకు అమాయకులు చేసి అంత దూరం నడిపించుకొని వెళ్ళి వాళ్ళెందుకు పాడు చేస్తున్నావంటే వెంకటేశ్వర స్వామి అన్నాడట, అయ్యా నీవేంటో, నీ గుణాతిశయాలేంటో, నువ్వు ఎలాంటి వాడివో నాకు అన్ని తెలిసి నిన్ను నేను చేరుకోవడానికి నేను ఒక వైరాగ్యము కలిగి ఇక్కడ నేను ఆరాధించుకుంటూ నేను ఇక్కడ జపం చేసుకుంటుంటే నన్ను చూసిన అనేక మంది నిన్ను గురించి ప్రకటించకుండా నన్ను ఒక దేవుని చేసి నా ద్వారా ఆదాయాలు పొందడానికి నా నోరు ముయించి సత్య సువార్త అనేది ప్రకటించకుండా నా నోరు ముయించి నన్ను అలాగే నిలబెట్టి నా ద్వారా ఆదాయం పొందడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడే కూడా నీవు నిజమైన దేవుడివని ఎరిగిన నేను నిన్ను ప్రకటించకుండా ఉండలేకున్నాను.
మరి ఇప్పటికి కూడా నిన్ను గురించే నేను ప్రకటిస్తున్నాను అన్నాడంట వెంకటేశ్వరుడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. నేను ప్రకటించేది నిన్ను గురించే, కానీ నేనంటూ ఒక మాట మాట్లాడలేదా? నేను మాట్లాడేటప్పుడు నా నోరు ముయించారు మా వాళ్ళు. ఎందుకో తెలుసా? నా ద్వారా ఎన్నో లాభాలు పొందడానికి నా నోరు ముయించి నా ద్వారా ఆదాయాలు పొందుతూ నీవు ఇలాగే ఉండమని చెప్పేసి నా నోరు ముయించి నన్ను ఒక విగ్రహం చేసి నిలబెట్టేసి నా ద్వారా నన్ను పూజిస్తూ నా ద్వారా ఆదాయాన్ని పొందుతున్నప్పటికీ కూడా, ఇప్పటికీ నేను నోరు మూసుకొని ఉన్నప్పటికీ కూడా నా ప్రతి క్రియ నిన్నే ప్రకటన చేస్తుంది అన్నదట. ఎలాగా అని అడిగితే వస్తున్న నీ బిడ్డలు నా దగ్గరికి రాకుండా ఉండడానికి నున్నగా గుండె కొరికి 3 నామాలు పెట్టి చెప్పుతో కొట్టినా కూడా సిగ్గు లేకుండా నా కాడికి వస్తున్నాడు తిరిగి. అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. దేవుని చిత్తమైతే వీరందరూ కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చిన నీ బిడ్డలకి ఏం చేస్తున్నా తెలుసా స్వామి? గుండు చేసి 3 నామాలు పెట్టి, జాగ్రత్త, ఈ నామము శక్తి మీకు తెలియదేమో, మర్యాదగా చెప్తున్న నా నడక రాబోతూ ఈ 3 నామాలకి ఉన్న ముంగుర్తు ఏంటో తిరిగి బ్రతకమని చెప్పుతో కొడుతున్న తిరిగి నా కాడికి వస్తున్నారు. నన్నేం చేయమంటావంటే, అరే దీనికి అర్థం నాకు అర్థం కావట్లేదురా, దీనికి అర్థం ఏంటి అని యేసుప్రభులు వారు అడిగితే, అయ్యా ఈ 3 నామాలకు కలిగిన అర్థం ఏంటో చెప్పనా? ఒక నామం వచ్చి తండ్రిని యెహోవాగా ఆయన ఆరాధించబడ్డాడు. అయినప్పటికీ కూడా ఆయన ఎరిగి కూడా పాపం మీద పాపం చేస్తూ మన వారంతా పనికి మాలోళ్ళు అయిపోయింటే, అప్పుడు యెహోవా దేవుని నుంచి ఒక ప్రతిరూపంగా యేసు ప్రభుగా నువ్వు వచ్చావు. ప్రేమను బోధిస్తూ ఉన్నా నీ ప్రేమ నచ్చని పనికి మారిన ఎంతో మంది మానవ జాతి నిన్ను చిత్రహింసల పాలు చేసి రక్తసిక్తంగా మార్చి నిన్ను సిలువకు అప్పగించాడు. ఇది 3వ నామము. నిన్ను అంతం చేసి ఈ లోకం నుంచి పంపించాలనుకున్నాడు. ఇది 3వ నామము. 2వ నామము మంచి నామం. మరి 3వ నామము ఎవరు అంటే, యేసు ప్రభువులు అని మీరు వెళుతూ నేను మిమ్మల్ని వ్యర్థులుగా విడిచిపెట్టి వెళ్ళట్లేదు, మీకంటూ ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడని తెలియపరచడానికి 3వ నామము. కలిసి త్రియేక నామం చేశాను. ఒకటి పరిషత్, ఒకటి యెహోవా దేవుడు, 2వదిగా యేసు ప్రభుగా మీరు. ఈ ఎర్రనామము మీరు. మొదటి నామము తెల్లనామము యెహోవా దేవుడు, మధ్యలో ఉన్న నామము యేసు ప్రభుగా మీరు. 3వ నామము ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు లేకుండా ఈ లోకము స్థిరపరచబడదు. కాబట్టి ఈ ముగ్గురి నిజమైన దేవుడు కలిసి త్రియత్వంలో ఏకత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడని నేను 3 నామాలు పెట్టినా ఈ 3 నామాలు పెట్టుకొని తిరుగుతున్నారు, కానీ 3 నామాలకు అర్థం లేకుండా బతుకుతున్నారు. నన్నేం చేయమంటావు స్వామి అంటే, ప్రేమను వల్లారా, ఈ రోజు వరకు కూడా మా దేవుడు గొప్ప అనుకుంటూ ఆ 3 నామాలు పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ ఆ 3 నామాలు ఆ వెంకటేశ్వర స్వామి నామాలు కాదు, కానీ యేసు ప్రభువు నామమే 3వ నామము. దేవుని స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమే త్రియేక నామము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ఈ 3 నామాలకు గల కారణం ఏంటి? మంచి నామము, రక్తసిక్తంగా మార్చబడ్డ నామం ఏంటంటే, ఈ లోకములో యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి ఎందుకు శిలువ యాగం అయ్యాడు? ఆయన దేవుడి కదా. శిలువ యాగం అవ్వడానికి గల కారణం ఏంటంటే, ఆయన ప్రేమని ఎరగిన వారు
యేసు ప్రభువు యొక్క ప్రేమను ఎరిగిన వారు ఆయన పట్టుకుని చిత్రహింసలు చేసిన మౌనంగా తను తానుగా అప్పగించుకున్నాడు. ఎందుకు అనగా మానవుని మీద ఉన్న ప్రేమ చావక, ఆ ప్రేమ నిరర్థకము కాక తను తానుగా అప్పగించుకుని తన బిడ్డని కాపాడుకోవడానికి ఇష్టపడి తను తానుగా సిలువకు అప్పగించుకున్నాడు. ఆ సిలువ మీద పలికిన పలికేంటో తెలుసా? వీళ్ళేం చేస్తున్నారో తెలియదు కనుక వీళ్ళు క్షమించమన్నాడు. అలాంటి క్షమాగుణము ఎవరిలో ఉంది అంటే అది యేసులోనే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువను గురించిన ధ్యానం అనేది ఎంతో మందికి అర్థము కాక జ్ఞాన వివేచన లేని బ్రతికి సిలువను వక్రీకరించి మాట్లాడుతున్నారు. కానీ ఆ సిలువకి యేసు ప్రభులు వారు ఎక్కకపోతే నీకు నాకు జీవితము లేదు. కాబట్టి ప్రియమైన వారారా, ఆయన తన విలువైన రక్తాన్ని కార్చకపోతే మన పాపాలకి ప్రక్షాళనము లేదు గనక ఆయన రక్తాన్ని కార్చాడు. కాబట్టి సిలువకి ఎక్కకపోతే ఏమి అంటే, సిలువకి ఎవరు ఎక్కుతారు అంటే దోషులు ఎక్కుతారు, మహాపాపము చేసిన వారు ఎక్కుతారు. ఆయన పరిశుద్ధుడు కానీ పాపి కాదు. కానీ తన బిడ్డలైన మనమంతా పాపము చేసిన పాపము ద్వారా మరణానికి చేరువలో ఉన్నప్పుడు మన యొక్క మరణ స్థితిని చూసిన దేవుడు మన ప్రతి పాపాన్ని తన మీద వేసుకొని ప్రతి పాపికి సిలువేశారనిప్పుడు యేసు ప్రభు ప్రక్కన కూడా ఇద్దరు సిలువేస్తారు. ఎందుకు వేస్తారంటే వాళ్ళు చేసిన పాప ప్రకరణ జీవితానికి వారిని కూడా సిలువేశారు. వాళ్ళ మధ్య ఎన్ను కూడా వేశారు. ఎందుకు వేశారు? ఆయన పరిశుద్ధుడు కదా, దేవుడు కదంటే ఆయన దేవుడే. కానీ ఆ దేవుడే నీ భారాన్ని భరించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు నీ భారాన్ని భరించి నీ భారము యావత్తు శిలువ మీద ఆ భారాన్ని నాటడానికి, అలాగే ఆయన కొండబడ్డ రెండవ ఆశ ఏంటి నీ పట్ల అంటే, నీవు అంతము కాకూడదు, నీవు నా పోలికతో ఉన్నావు కాబట్టి యుగ యుగాలు నా సన్నిధిలో నువ్వు ఆరాధించుకుంటూ ఆనందంగా బ్రతకాలని కోరుకున్న ఆ దేవుడు, నీవు ఈ లోకములో మరణించిన పునరుత్థానము నీకు కావాలని కోరుకున్న దేవుడు, ఆయన మరణించి పునరుత్థానుడు కాకపోతే ఈరోజు ఏ మానవుడికి పునరుత్థానము లేదని చెప్పడానికి ఆయన సిలువలో మరణించడం జరిగింది. గనుక ఈ సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెరితనంగా కనబడుతుంది. కానీ వినగలిగిన, నమ్మగలిగిన, వివేచన కలిగిన మనకు దేవుని శక్తి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితి ఈరోజు మానవుడు కలిగి ఉన్నాడు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఈరోజు క్రైస్తవుడు అంటే ఎందుకు ఎగతాళి చేయబడుతున్నాడు అంటే, క్రీస్తు ప్రేమ మన జీవితంలో లేకపోవటం వల్ల, క్రీస్తుని గురించి వార్తల గురించి నేను తెలుసుకొని ఆ ప్రభు కొరకు నిరీక్షణ కలిగి బ్రతకకపోవటం వల్ల ఈరోజు సంపాదన, ఏం తినాలా, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలన్న తపనే. కానీ నా ప్రభు నా కొరకు సిలువ యాగమయ్యాడు. ఎవరు చూపని ప్రేమను చూపించాడు, ఎవరు చూపని ఆదరణ చూపించాడు, ఎవరు చూపించని ఆదరణ చూపించి మృతుడయ్యున్న నన్ను పునరుత్థానపు స్థితిని కలుగు చేశాడు. అందును బట్టి నా జీవిత కాలం అంతా కృతజ్ఞత కలిగి ఉండాలన్న ఆలోచన ఈరోజు క్రైస్తవుడికి లేకపోవటం వల్ల ఈ రోజు వరకు యేసు ప్రభువు వారి నామము దూషింపబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ చేతులు జోడిస్తూ ఉన్నాను. ఈరోజు నీ కొరకు బలియాగమైన యేసు ప్రభువు యొక్క శిలువ ధ్యానము మనుషులు ఎందుకు హేళన చేస్తున్నాడంటే, నీవు దానికి విలువ కట్టకపోవటం వల్ల. ఈరోజు శిలువ మీద నీ తండ్రి అయిన దేవుడు ఒక పరిశుద్ధుడు బలియాగమైతే దాన్ని నువ్వు గుర్తు చేసుకొని నీ ప్రవర్తనను నూతనపరచబడి ప్రభు కొరకు నిలబడే వ్యక్తిగా ఎప్పుడైతే నువ్వు సమాచారం కనబడతావో అప్పుడు ఈ శిలువ ధ్యానం అంటే ఏంటో, ఈ శిలువను గురించిన వార్త ఏంటో, ఆ శిలువకున్న విలువ ఏమిటో ఈరోజు మన ద్వారా తెలియపరచబడాలి. కానీ అలాగ లేకపోవటం వల్ల ఈ లోకాన్ని చూసి లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెత్తు ఉన్నాం గనక ఈ పరుగు ఏం చేస్తుంది తెలుసా? యేసు ప్రభువుకి దూరం చేస్తుంది. దాన్ని బట్టి ఆయన నామము నీ నా ద్వారా దూషణ పాలవుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సిలువ అనేది
క్రైస్తవుని జీవితంలోని కాదు కానీ ప్రపంచ మానవాళికి ధన్యకరమైన దేవుని స్తోత్రం. ఎందుకు అంటే ఏంటి ధన్యకరమని ఈరోజు సహోదరి సహోదరుడా నువ్వు అనుకొని హేళన చేయొచ్చేమో. ఈరోజు నా మీద నీకు కోపము పుట్టొచ్చేమో, కానీ నా మాటలు ఆలోచించగలిగి జ్ఞానముతో వినగలిగితే నీ బ్రతుకు విధానం ఏంటో బయటపడద్దే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు అనేవాడే లోకానికి దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు అని ఆ నామమే నీకు పునరుత్థానపు స్థితిని కలుగు చేస్తుంది. గనుక ప్రియమైన వాళ్ళరా, ఈ లోకములో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి ఒకరోజు చావాలి. అది అంతము కాదు, అక్కడి నుంచి మనిషి జీవితం ఆరంభమవుతుంది. నీ భౌతికంగా నీ శరీరం చనిపోతుంది, కానీ నీ ఆత్మ ఎటుతో నీకు తెలుసా? ప్రేమని వాళ్ళరా, ఈ లోకములో జ్ఞానహీనుడు ఎవడు లేడు, కానీ అందరూ జ్ఞానవంతుల దేవునిచ్చే జ్ఞానమైతే ఉంది. కానీ ఆ జ్ఞానాన్ని లోకములో వాడుకుంటున్నారు, కానీ దైవత్వంలో వాడుకోగలిగినప్పుడు దైవత్వం ఏంటో గుర్తెరగగలవు. అలాంటి జ్ఞానము నీ బ్రతుకులో దాన్ని సద్వినియోగం చేసుకోలేక దుర్వినియోగం చేసుకుంటూ నీ బ్రతుకు లోకములో జ్ఞానవంతుణ్ణి అని చెప్పుకుంటూ రకరకాలైన వక్రీకరమైన మాటలు మాట్లాడి మంచి జ్ఞానవంతుడు అని పెట్టుకున్నవి. కానీ ఈరోజు నా దేవుడు జ్ఞానులు సైతం వెర్రివారిగా చేసే జ్ఞానం అయింది. కాబట్టి ఈరోజు ఒక సహోదరి అడిగింది, గొర్రెనా కొడుకులు క్రైస్తవులని. నిజమే. ఎందుకో తెలుసా? నా ప్రభు కొరకు ఏమైపోవడానికని ఇష్టపడేది గొర్రె. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొర్రె వదకు తేబడితే నరుగుతున్నా తల వంచగలిగింది. ఎందుకో తెలుసా? నా ప్రభు నా కొరకు సిలువ యాగమయ్యి నా కొరకు ఆయన చనిపోయి పునరుత్థానుడై బ్రతికి నాకు బ్రతుకునిచ్చాడు. కాబట్టి ఆయన కొరకు నేను నిలబడడానికి ఇష్టపడుతున్నానని చెప్పేసి గొర్రె వల్ల తల వంచితే ఈరోజు లోకానికి క్రైస్తవుడు గొర్రె కొడుకులాగా చిత్రీకరణ జరిగింది. మంచిదే. ఈరోజు నీ నోటి ద్వారా క్రైస్తవులు యేసు ప్రభు మేపే గొర్రెలను చెప్పగలిగిన వారు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమను వల్లరా ఏ స్థితి కలిగి ఉన్నాం ఈరోజు ఆలోచించాలి. ఎలాంటి విధి విధానం కలిగి ఉన్నాం ఆలోచించాలి. ప్రేమను వల్లరా నశించిపోతున్న లోకానికి వెలితనంగా ఉంది సిలువ అనేది. అనేక మంది అడిగారు. పక్కన నాటబడ్డ వాళ్ళలో, పక్కన సిలువ వేసిన వారిలో కూడా వారిలో ఒకడు అన్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను కాపాడుకొని మమ్మల్ని రక్షించకూడదా? కాపాడుకోగలవు. ఎందుకో తెలుసా? కాపాడుకొని కిందకొస్తే ఆయన యొక్క ప్రణాళిక నిరర్థకమైపోద్ది, లేఖనాలు నిరర్థకమైపోతే, లేఖనము జరగపరచబడకపోతే నీకు నాకు పునరుత్థానము లేదు. యేసు ప్రభు సిలువ దిగి వస్తే ఎవరు నమ్ముతారో తెలియదు, కానీ ఆయన ప్రేమ ఎట్టుదో తెలుసుకోవడానికే సిలువ యాగమయ్యి భారాన్ని భరించి తన బ్రతుకుని నీ కొరకు పణంగా పెట్టి పునరుత్థానుడయ్యి సమాధి చేయబడి మూడవ దినాన మృత్యుంజయుడు లేచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చెప్పిన మాట వినడానికి కాదు, కానీ యేసు ప్రభు చెప్పిన మాటను వినగలిగితే నీ బ్రతుకు మారి నూతన పరచబడుతుంది. కాబట్టి ప్రేమైన వల్లరా, ఈ లోకంలో ఎంతోమంది సజీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి అని అన్నారు. కానీ ప్రపంచంలో క్రైస్తవులు ఛాలెంజ్ చేసే మాట, ముఖ్యమైన మాట ఒకటి ఉంది. ప్రపంచంలో ప్రతి సమాధిలో శవం ఉంది, కానీ యేసు ప్రభుని పాతిపెట్టిన సమాధి ఖాళీగానే ఉంది. దేవుని స్తోత్రం. కారణం ఏంటి? ప్రతి వ్యక్తిని మరణం బంధించింది, కానీ యేసు ప్రభుని మరణము బంధించలేకపోయింది. గనుక నీకుండబడ్డ మరణపు ముళ్ళును విడవడానికి నా యేసు ప్రభు పునరుత్థానుడై లేచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకంటూ ఒక రోజు మరణం ఉంది. ఆ మరణమును తప్పించుకోవాలి అంటే నా దేవుడు నీకు దేవుడై రావాలి. దేవుని స్తోత్రం. ఈ లోకములో నీవు ఆరాధిస్తున్న ఎవరి ద్వారా కూడా నీకు పునరుత్థానము లేదు. వారికే లేదు పునరుత్థానము, నీకెక్కడిస్తాడు? ప్రేమని వల్లరా ఈరోజు క్రైస్తవుల మీద విడిచిపడుతున్న అనేక మంది దేవుని ప్రేమ ఎరుగకపోవటం వల్ల ఈరోజు వక్రీకరణ మాటలు జరుగుతున్నాయి. ప్రేమని వల్లరా సిలువను గురించిన వార్త
ఈరోజు నిజంగా ఇంగిత జ్ఞానము కలిగిన క్రైస్తవుడైతే యేసు ప్రభుకు దూరంగా బ్రతకడానికి ఎట్టి పరిస్థితులు కూడా ఇష్టపడ్డా. ఈరోజు లోకస్తులే కాదు, సెలవుల గురించి వక్రీకరించి మాట్లాడితే ఈరోజు క్రైస్తవులుగా మీ అందరూ కూడా యేసు ప్రభుని వక్రీకరించి మాట్లాడలేకపోయినా మీ క్రియలు యావత్తు యేసు ప్రభుని వక్రీకరిస్తున్నాయి. అర్థమైందో లేదు ఈ మాట తెలియదు. ఈరోజు నీకు కీలికుంటేనే దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, కీలికి లేకపోతే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. శిలువల గురించి వక్రీకరిస్తున్న ప్రతి మాట నీకు ఒక బాధ్యత. నీ కొరకు నీ తండ్రిని దేవుడు శిలువ యాగమైన ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు ప్రయాసపడి దేవుని కొరకు పరితపించి మనసును కలిగి దేవుని పొందుకోవడానికి శ్రమ పడాలి. కానీ ఈ లోకంలో శ్రమ పడడానికి ఇష్టపడ్డ క్రైస్తవుడు కూడా ఇక్కడ సుఖపడాలి, పరలోకంలో సుఖము కావాలి, స్వార్థంగా బ్రతుకుతున్నాడు. ఇందును బట్టి నా దేవుడి నామం దూషింపబడుతుంది మన ద్వారా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు లోకలే కాదు, సెలవుల గురించిన వార్త వెరితనంగా ఉండేది ఈరోజు క్రైస్తవుడికి కూడా ఉంది. ఎలాగా అంటారేమో, యేసు ప్రభు దేవుడని చెప్పేసి మందిరానికి వచ్చి ఏదో నీ కలిగిని సమర్పించేసి పరిగెత్తి వెళ్ళడం కాదు, కానీ నీ కొరకు నా కొరకు సిలువ ఎందుకు వేయబడ్డాడు, సిలువలో ఏం జరిగింది, నా కొరకు ఏమేమి చేశాడు, ఇవన్నీ ధ్యానించుకుంటూ నీ బ్రతుకు మార్చుకొని ప్రభు కొరకు నిలబడకపోతే నీ ద్వారా కూడా నీ దేవుడు దూషింపబడతాడు బిడ్డ. కాబట్టి చేతులు జోడిస్తున్నాను. నీ ప్రతి ఆలోచన ప్రభు అయి ఉండాలి. మనం నిద్రలేసి ఆలోచించామంటే ఎంత సంపాదించాలి, ఏం చేయాలి, ఏమేమి చేయాలి, ఈ లోకంలో ఎలాగ బ్రతకాలి, పక్కన వాళ్ళకన్నా 10 రూపాయలు కలిగి బ్రతకాలనుకోవటం కాదే, ప్రభువుని కలిగి బ్రతకాలన్న ఇంగిత జ్ఞానం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నిన్ను బట్టి నా దేవుడు మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ మాటలో నీ బ్రతుకు మారి నూతనపరచబడే స్థితిని దేవుడిని కలుగు చేయనుగాక. కడుమొద్దాం. సత్యస్వరూపమైన దేవా మీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, మీరు ఈరోజు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట, విన్న ప్రతి హృదయము నూతనపరచబడి నూతన మార్గం నడిపించబడినట్టు కృప చూపించమని ఈరోజు మా ద్వారా నీ నామము దూషింపబడుతుంది. అవునయ్యా, శిలువ ధ్యానము లోకానికి విర్రితనంగా ఎందుకు అయింది అంటే మా కొరకు శిలువ మీద ఏం జరిగిందో అర్థము కాని మానవాళి మీకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ నీ నామాన్ని దోషణ పాలు చేస్తూ ఉంటే ఈరోజు క్రైస్తవులంగా మేము చూడకుండా బ్రతుకుతున్నాం. మేము రాష్ట్రము కలిగి నా ప్రభు నామం మా ద్వారా దూషింపబడకుండా మహిమపరచబడిన నా పౌరుషం కలిగి నిలబడే ప్రతి వ్యక్తిని ప్రభా ప్రేరేపించమని కోరుచు. ఈరోజు విన్న వాక్యము నిరర్థకము కాక ఫలభరితంగా మారినట్టు సహాయం చేయమని, ప్రతి హృదయాన్ని తాకునట్టు సహాయం చేయమని అయ్యా. లోకములో ఉన్న ప్రతి సహోదరుడు ఈ వాక్యం విని కనువిప్పు కలిగినట్టు కృప చూపించమని, పరిశుద్ధాత్మడ వాక్యమైన దేవ ప్రతి మాట వాళ్ళని తాకి వాళ్ళ జీవితాలు మార్చబడిన గాక. అద్భుత కార్యం జరిగించి మీరే మహిమ పొందుకోమని మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రయాస వ్యర్థపరచబడక నిరర్థకము కాక మా ప్రయాస ప్రతిఫలంగా మారినట్టు సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆశీర్వాదము మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృపా కనికరము కాపుదల, ఆయన విలువైన రక్త ప్రోక్షణ, పరిశుద్ధాత్మ దేవుని కన్నున ప్రేరణ ప్రేమ, ఆయన కాపుదల ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికను ఆయన కనికరము తోడుగా ఉంచి ఆయన మాట ప్రతి హృదయాన్ని తాకి పరివర్తన కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.